అసలు ఏ ప్రాంతాల్లో ఏ స్థాయిలో గొడవలు జరిగాయి అంటే డార్జిలింగ్, మాల్దా, నార్త్ 24th పరగణాస్, జల్పాయ్గురి ఇలాంటి ప్రాంతాల్లో చాలా భయంకరమైన దాడులు జరిగాయి. ముర్షిదాబాద్, నౌదా ఈ ప్రాంతాల్లో నాటు బాంబులు వేసుకున్నారు. అనేక మందికి గాయాలు, కొంతమందికి తలలు పగిలినాయి అని చెబుతున్నారు. ఇదెక్కడి దుర్మార్గమైన చర్యో మరి ఇది ఎలాంటి చర్యో తెలియడం లేదు. కానీ మొత్తానికి జరుగుతున్న పరిస్థితులు ఇవి. ముర్షిదాబాద్, సౌదా ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఘోరమైన పరిస్థితులు జరిగాయి అనేది తెలుస్తోంది. మొత్తంగా వెస్ట్ బెంగాల్ విషయంలో మాత్రం 29వ తారీఖు సాయంత్రం వరకు దేశం మొత్తం ఎదురు చూస్తుంది అని చెప్పాలి. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి అనేది 29 ఒక రకంగా సెమీఫైనల్గా, ఆ తర్వాత మే 4 అనేది ఫైనల్గా అయితే వెస్ట్ బెంగాల్ మీద ఈ 4 ప్రాంతాల ఎన్నికలు ఒకెత్తైతే, ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు అండ్ యూటీ ఇది ఒకెత్తు అయితే, మొత్తం ఈ 4 రాష్ట్రాల అన్నిటిలో కూడా ఈరోజు వెస్ట్ బెంగాల్ మీద మాత్రమే దేశం మొత్తం కాన్సన్ట్రేట్ చేసి చూస్తోంది. దేశాన్ని రక్షించుకోవాలంటే ఈరోజు వెస్ట్ బెంగాల్ రక్షించుకోవాలి. వెస్ట్ బెంగాల్ రక్షించుకోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మాత్రమే వెస్ట్ బెంగాల్లో ఉంటేనే నడుస్తుంది. కేంద్రం కంట్రోల్లోకి ఆ రాష్ట్రం రావాలి. అది కేంద్రంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా, నేను పదే అదే చెబుతున్నాను, ఒక పార్టీ అని కాదు, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వెస్ట్ బెంగాల్లో ఆ పార్టీ అధికారంలో ఉండగలిగింది అంటే గనక వెస్ట్ బెంగాల్ని కాపాడుకోగలిగేవాళ్ళు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ను వాడుకొని, లెఫ్ట్లతో కలిసి లెఫ్ట్లను వాడుకొని, మొత్తం తన రాజ్యంగానే మలుచుకొని దాదాపుగా 3 విడతలుగా ముఖ్యమంత్రిగా తానే రాజ్యమేలుతూ మరి దీది 4వసారి తను పరీక్షించుకుంటోంది తన అదృష్టాన్ని. మరి ఏమవుతుందో ఏం జరుగుతుందో, ఈ రౌడీయిజాన్ని తాను ఎంకరేజ్ చేయొచ్చు కానీ ప్రజలు మాత్రం ఎంకరేజ్ చేయరు. ప్రాంతాలు ఏదైనా సరే తమ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఏ ప్రాంతమైనా ఫస్ట్ ప్రయారిటీ అంటే ఏంటంటే ప్రాణరక్షణ. రక్షణ లేని చోట ఎంత డబ్బున్నా ఎంత ఏం జరిగినా అదంతా వృధా, ఆ తర్వాతే ఏదైనా. కాబట్టి అక్కడి వెస్ట్ బెంగాల్ ప్రజల్లో రక్షణ విషయంలో ఒక ఆలోచన వచ్చింది. సేఫ్టీ కోసం ఆలోచిస్తున్నారు. తమ భవిష్యత్ తరాలు ఇలాగే ఉంటే ఎలా అని ఆలోచిస్తున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇది వెస్ట్ బెంగాల్ పరిస్థితి.